ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో వేసిన పిటిషన్ను కొట్టేసింది. ప్రస్తుతం వారంలో 2గా ఉన్న లీగల్ మీట్స్ని 5కి పెంచాలని కేజ్రీవాల్ పిటిషనర్ వేశారు. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి 5 సార్లు లాయర్లను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఏమన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన కేసులో నిన్న ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. మరోవైపు తనను అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. అక్కడ తరలించిన నేపథ్యంలో అక్కడ ప్రతి వారం కూడా 2 సార్లు న్యాయ సలహాలు తీసుకునేందుకు, న్యాయ నిపుణులతో మాట్లాడేందుకు అరవింద్ కేజ్రీవాల్కు వారంలో 2 రోజులు సమయం కేటాయించారు. అంటే ఒక్కొక్క రోజు గంట సేపు మాట్లాడేందుకు సమయం ఇచ్చిన నేపథ్యంలో దాన్ని 5 టైమ్స్ పెంచాలి. 5 సార్లు కలిసేందుకు వారంలో సమయం పెంచాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి రౌజోని కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది, దాని గురించి చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి 2 సార్లుగా ఉన్న ఈ సమయాన్ని, న్యాయ సలహాల సమయాన్ని 5 సార్లకు పెంచాలి. అంటే వారంలో 5 గంటల పాటు రోజుకు గంట సేపు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు కూడా, అంటే ఆ పిటిషన్ కొట్టివేశారు. అంటే ఏదైతే ముందు నిర్ణయించిన ప్రకారం 2 సార్లు మాత్రమే వారంలో 2 సార్లు 2 గంటల పాటు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువ కేటాయించలేము అంటూ రౌజోని కోర్టు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. ఇక ఇప్పటి నుంచి కూడా మొదట్లో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ను తిహార్ జైలుకు, అంటే ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలుకు తరలించే సందర్భంలో ఏదైతే ఆర్డర్లో ఏవైతే ఇష్యూస్ మెన్షన్ చేశారో ఆ అంశాల ఆధారంగా మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది తప్ప ప్రత్యేకంగా సమయం కేటాయించలేమంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన పిటిషన్ను రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టేశారు. ఇక యథావిధిగా ప్రతి వారంలోగానే శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు ఈ న్యాయవాదులతో కలిసేందుకు, న్యాయ సలహాలు తీసుకునేందుకు వారంలో 2 రోజులు మాత్రమే అవకాశం కల్పించింది. మొదట ఏ విధంగా అయితే అవకాశం కల్పించారో అదే కంటిన్యూ అవుతుంది. 5 సార్లు ఇచ్చేందుకు మాత్రం రౌజోని కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ను కొట్టేశారు. ఇక నిన్న ఢిల్లీ హైకోర్టులో కూడా తన అరెస్ట్ను చట్టవిరుద్ధమంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా చట్టం ప్రకారమే, చట్టానికి లోబడే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామని ఈడీ తెలిపిన నేపథ్యంలో ఈడీ ఇచ్చిన ఆధారాలు కానీ, ఈడీ చేసిన వాదనలకు ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ చట్టానికి లోబడే అన్ని ఆధారాలతోనే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరికి చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సాధారణ ప్రజానికానికి వేరువేరుగా న్యాయాలు ఉండవు, అందరికీ సమాన న్యాయమే ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ పాల్పడినట్లుగా కూడా కీలక ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. ఆధారాలను కూడా మాకు సమర్పించారు. కాబట్టి ఏదైతే ట్రయల్ కోర్టు ఏదైతే ఈ ఆర్డర్స్ ఇష్యూ చేసిందో, ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలుకి ఏ విధంగా అయితే తరలించిందో ఆ తీర్పును ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని మెయిల్ చేయాలంటూ కూడా స్పెషల్ బెంచ్ కోరిన నేపథ్యంలో దాన్ని మెయిల్ కూడా చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తిహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు వారంలో 2 రోజులుగా ఉన్న న్యాయ సలహాల టైంను 5 సార్లుగా పెంచాలని కోరిన నేపథ్యంలో కేవలం 2 సార్లు మాత్రమే మేము ఆ సమయం కేటాయించగలం, 5 సార్లు కేటాయించమంటూ కూడా రౌజోని కోర్టు న్యాయమూర్తి ఆ పిటిషన్ కొట్టివేశారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.